మాటలకు దానికి మతం అన్న ఒక పేరు పెట్టి మనం చక్కగా తయారు కాకుండా ఉండటం కోసం, మనము శుభ్రంగా కనిపించకుండా ఉండటం కోసం పరిమితమైన, అవసరమైన, లేకపోతే సాంస్కృతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన అలంకరణ చేసుకోకుండా ఉండాలని ఇలాంటి కొన్ని మిత్స్, కొన్ని అపోహలు మన మధ్యకు వస్తూ ఉంటాయి. ప్రభువును వెంబడించటానికి అలంకరణ అడ్డం కాదమ్మా. జాగ్రత్తగా వినండి ఈ విషయం. ముఖ్యంగా చెల్లెళ్ళు మీతోనే మాట్లాడుతున్నాను. ప్రభువును వెంబడించటానికి అలంకరణ అడ్డం కాదు. కానీ అలంకరణ కంటే ప్రాధాన్యమైనటువంటి హృదయానికి సంబంధించిన ఆత్మీయ లేక ఆధ్యాత్మిక అలంకరణ చేసుకోవాలి. ఉన్నవి తీసేయమని చెప్పట్లేదు, వాటికంటే ప్రధానమైన అలంకరణను చేసుకోండి అని చెప్తున్నారు. అంతేకాని మతం నెత్తికెక్కిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు చక్కగా తయారవుతే నిన్ను ప్రభువు తృణీకరిస్తాడు అని చెప్తారు. అది పాపం అని చెబుతారు. అది పాపం కాదు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తున్నాడు. బాయ్స్కు ఇంకొక సమస్య ఉంటుంది. ఏంటి అని అంటే, వే ప్రోటీన్ తాగి పొద్దున్నుంచి సాయంత్రం వరకు జిమ్లో ఫుల్ కండలు పెంచేస్తే నా కండలు చూడవలనన్న గుండెలు ఉండవలే అని డైలాగ్ కూడా, అవునా కదా? అలాంటిది చేస్తే నేను లోకంలో ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అలా ఏమీ లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, బీయింగ్ ఫిట్ ఈజ్ గుడ్. ఫిట్గా ఉండటం తప్పు లేదు, ఫిట్గా ఉండటం మంచిది. గో ఆన్ ఎ జాగ్ ఎవ్రీ మార్నింగ్. వీలైతే రోజు ఉదయం ఒక జాగ్కి వెళ్ళండి. వీలైతే రోజు నీకు ఇష్టం వచ్చిన మష్రూమ్ కట్ నువ్వు కొట్టుకో, ఇబ్బంది ఏం లేదు. దానికి యేసు ప్రభువుకు సంబంధం లేదు. సంబంధం లేదు అని అంటే దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను తృణీకరించడు, దాని కారణంగా యేసు ప్రభువు నిన్ను స్వీకరించడు. అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో నిన్ను వెనుకబాటుకు తీసుకుని వెళ్ళదు. నీ జిమ్ ఈజ్ ఓకే, నీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే, నీకున్న టార్గెట్స్ ఓకే, నీకున్న ఉద్యోగం ఓకే. చాలామంది ఇలా కూడా అనుకుంటారు, నేను ఇప్పుడిప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, మార్కెటింగ్ అనే జాబ్ నాకు వచ్చింది, మార్కెటింగ్ జాబ్ చేస్తే దేవుడు నన్ను స్వీకరించడు, ఎందుకంటే అందులో అబద్ధాలు చెప్పాలి. ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఇలాంటి ఆలోచన? కానీ మీరు చేసే పనిని నమ్మకంగా ప్రభు కోసం చేస్తే ఏ పనైనా సరే దేవుని వాక్య నియమానికి విరుద్ధంగా లేని ఏ పనైనా సరే ప్రభువు మిమ్మల్ని స్వీకరిస్తాడు, ప్రభువు మిమ్మల్ని ఆదరిస్తాడు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇలాంటి కొంటి సాకులు చెప్పి ప్రభువుకు దూరంగా ఉండకండి. ప్రభువుకు దూరంగా ఉంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఆనందాన్ని మీరు మిస్ అవుతున్నారు ప్రభువుకు దూరంగా ఉంటే. ఒకవేళ సో మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రభువుతో ముందుకు నడవండి, ధైర్యంగా ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉండండి. మీతో ఎవరైనా వచ్చి చెబితే మీరు ప్రభువుకు దగ్గరగా లేరు, నువ్వు లోకంలో ఉన్నావు అన్నటువంటి తీర్పు తీరుస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రకారం వారు లెక్క చెప్పాలి, మీరు కాదు. మనం చదువుకునేటటువంటి థీమ్ ప్రకారం వారు లెక్క చెప్పాలి. కానీ అమ్మ కానీ పెట్టిండ్రా అయిపోయింది ఇంక అనుకుంటున్నారా? కానీ అన్నాడంటే ఇంక ఇప్పటి నుంచి ఉంటుంది మనకు అనుకుంటున్నారా? అట్లేం లేదు. కానీ మన బట్టలు, మనం ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దానిలో స్పష్టత ఉండాలి, చాలా స్పష్టత ఉండాలి. మనము మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు, ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు. కానీ ప్రభువు కంటే ఎక్కువగా ఫ్యాషన్ను ప్రేమించడం తప్పు. మనం మన పిల్లలను ప్రేమించడం తప్పు కాదు, మనం మన చదువును ప్రేమించడం తప్పు కాదు, మనం అందంగా కనబడటం తప్పు కాదు, మనం అలంకరించుకోవటం తప్పు కాదు, మనం చక్కటి భర్త కోసం ప్రార్థించటం తప్పు కాదు. కానీ వీటన్నిటినీ, నీ అందాన్ని, నీ చక్కటి భర్త పైన నీకున్న కోరిక, నీ అలంకారం పైన నీకున్న మక్కువ,
నీ బట్టల పైన నువ్వు చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభువు పైన ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే సమస్య. ప్రభువు ప్రధానమై ఉండాలి. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇదే. అందుకనే ప్రభు అంటాడు, మీరు పొరపాటున నేను ఈ లోకానికి, ఇఫ్ యు థింక్ దట్ ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద పీస్, యు ఆర్ రాంగ్. ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద హేట్రెడ్ అంటాడు ప్రభు. ఒకరి మధ్య ఒకరికి ఏం పెంచడానికి వచ్చాను? విరోధాన్ని పెంచడానికి వచ్చాను. ఏంటి ఆ విరోధం? తండ్రికి విరోధంగా కుమారుడు, కుమారుడికి విరోధంగా తండ్రి, అన్నకు విరోధంగా తమ్ముడు, అక్కకు విరోధంగా చెల్లెలు, ఇలా ఉంటారు. ఎందుకు ఉంటారు అనంటే దృక్పథాలలో మార్పు వస్తుంది. దీని అర్థం ఏమిటి అనంటే, unless you hate your father and mother, you cannot be my follower. మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు త్యజించుకోకపోతే, మీ సంబంధాలను త్యజించుకోకపోతే, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు, మీరు నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు. దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు, దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు. దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం, వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి రిలేషన్షిప్లోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్, మై సిస్టర్. ప్రభువును వెంబడించడం అన్నది సరళమైనటువంటి పని, సరళమైనటువంటి విశ్వాసం. కానీ ఆ సరళమైనటువంటి విశ్వాసము కూడా తిన్నని త్రోవ, సన్నని త్రోవ. ఈ త్రోవలో అందరూ నడవలేరు, ఈ త్రోవలో అందరూ రాలేరు. ఆ త్రోవలోనికి వెళ్ళటానికి ముందే కూర్చుని దానికి అయ్యే లెక్కలు చూసుకోవాలి. నేను ఈ మూల్యం చెల్లించగలనా అని చూసుకోవాలి. ఆ మూల్యం చెల్లించగలిగితేనే అందులో కాలు పెట్టాలి. మూల్యం చెల్లించలేకపోతే కాలు పెట్టడం వద్దు. ఎందుకు అనంటే ఇది మతం కాదు. మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా? వ్యాక్సిన్ ఏంటి? వ్యాక్సిన్ అంటే ముందు ఏం వినపడ్డంలా, డిసీజ్ రాకముందునే ప్రికాషన్ తీసుకోవడం. ఏంది ఆ ప్రికాషన్? కలరాకు వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కలరా నుంచి వస్తుంది. పోలియోకు వ్యాక్సిన్ పోలియో నుంచి వస్తుంది. స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ నుంచి, చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ చికెన్ పాక్స్ నుంచి వస్తుంది. అంటే నీ శరీరం పోరాడగలిగినంత అమౌంట్లో ఆ రోగాన్ని నీకు ఎక్కిస్తారు. నీ శరీరం దాన్ని పోరాడటం నేర్చుకుంటుంది. కాబట్టి ఆ రోగము మిగిలిన దానితో సమానమైన మిగిలిన రోగము రానివ్వకుండా ఈ రోగం పోరాడుతుంది. అది వ్యాక్సినేషన్కి ఉన్నటువంటి గొప్పతనం. అర్థమవుతుందని నేను చెప్పింది. మీకు కలరాకు కనుక వ్యాక్సిన్ ఇస్తే కొంచెం కలరా మీ శరీరంలోకి వచ్చేస్తుంది, కొంచెం జ్వరం వస్తుంది, జ్వరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ శరీరం తయారుగా ఉంది. ఎందుకు? ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ఇంకా కలరాని తీసుకోదు. ఇది వ్యాక్సినేషన్ వెనకున్నటువంటి మిస్టరీ. ఇలాగే మతం కూడా. మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఏమలవాటు అవుతుందంటే, ముఖ్యంగా ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగారు? చేతులు ఎత్తండి. క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు. మీ తల్లిదండ్రులు క్రైస్తవులు, మీ అమ్మ నాన్న క్రైస్తవులు, వాళ్ళు చర్చికి వెళ్తారు. ఇంతేనా? మిగిలిన వాళ్ళందరూ కాదా? మిగిలిన వాళ్ళందరూ ఏంటి? క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది నాకేం అర్థం కాలేదబ్బా. a+b² = a²+b² + 2ab. ఇందులో ఏ లేదు, బి లేదు, 2ab అస్సలు లేదు. మరి ఎట్లయింది ఇదంతా? నాకేం అర్థం కాలేదు. మళ్ళా అడుగుతా, మీలో ఎంతమంది మీ అమ్మ నాయనోళ్ళు క్రైస్తవులు? ఇప్పుడు లేచినాయి కదా చేతులు, ఇప్పుడు కూడా మళ్ళా కిందికి పోయినాయి. డౌట్ ఏంది? నాకేం అర్థం కావట్లేదు. పోనీ మీలో ఎంతమంది మీరు చర్చికి వెళ్తారు?
ఎంతమంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు? మేము అడిగింది అదే. మరి అడిగినప్పుడు చెప్పుకోండి, ఇప్పుడు చెప్తాను అదే. ఎందుకు అడిగానంటే చిన్నప్పటి నుంచి మనకు ఈ మతంలో ఉండే భాష తెలుసు. ఎప్పుడు హల్లెలూయా చెప్పాలి, ఎప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, ఎవరిని చూస్తే వందనాలు చెప్పాలి, ఎవరిని చూస్తే ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, ఏ సంచి చేసుకున్న సార్ను చూస్తే నమస్కారం అన్నా అని చెప్పాలి. ఇవన్నీ మనకు అలవాటైపోయినాయి. దీన్ని ఏమంటారంటే క్రిస్టియన్ జార్గన్ అంటారు, మతపరమైనటువంటి భాష తెలవటం. ఇప్పుడు మనకు తెలుసు, ఉదాహరణకు మనం ఫోన్ పట్టుకొని ఉన్నాం, మన గేమ్ మనం ఆడుతున్నాం, అన్న వస్తున్నాడు, అన్న ఇక్కడికి ఏమొచ్చేసి ఉంటుంది, బైబిల్ యాప్ వచ్చేసి ఉంటుంది. అవునా కదా? మనకు తెలుసు ఎక్కడ ఏం మార్చాలి. దీన్నే వ్యాక్సినేషన్ అంటారు. మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఎక్కువ మతం లోపల రాకుండా ఉండడానికి ఆల్రెడీ కొంచెం మతం ఎక్కించేసుకున్నాం మనం. కాబట్టి ఈ మతాన్ని దూరం నుంచే చూసి సంతోషిస్తూ ఉంటాం. ఈడ పాస్టర్ నిలబడుకొని చెప్తా ఉంటాడు, ఆయన నెక్స్ట్ ఏం చెప్తాడో కూడా మన వాళ్ళకి తెలుసు. చర్చిలో నెక్స్ట్ వారం ఎవరు వస్తున్నారో తెలిస్తే ఆ వారం అసలు చర్చికి వెళ్ళాలో లేదో కూడా డిసైడ్ చేసుకుంటాం ముందే. అవునా కదా? మెసేజ్ చెప్పే పాస్టర్ను చూసి ఎప్పుడు నిద్రపోవాలో డిసైడ్ చేసుకుంటాం. మెసేజ్ చెప్పే అన్నను చూసి ఏ టైంలో ఇంటర్వెల్ ఇస్తాడు, ఏ టైంలో ఈయన పాట పాడతాడు, ఏ టైంలో ఈయన లాస్ట్ ఫైట్ చేస్తాడు, ఏ టైంలో ఈయన ఫస్ట్ ఫైట్ చేస్తాడు, అన్ని తెలుసు మనకు. దీన్నే ఏమంటారు అని అంటే మతాన్ని బాగా తెలుసుకోవటం, మతాన్ని ఎక్కించుకోవటం. ఇలాంటి వాళ్ళు ప్రభువుని వెంబడించడానికి చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ అమ్మ నాయనలని, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ పాస్టర్ని, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు మతంలో ఉన్న రాజకీయాన్ని, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు సంఘంలో ఉన్న కుళ్ళిపోయినటువంటి మతాన్ని. చూసి 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 ఇదంతా మాకు తెలుసులే బో అనుకుంటారు మనసులో. చూసినాంలే, దేవుడు నీ కోసం రక్తం కార్చాడు, మాకు తెలీదు, మాకు తెలీదు, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పాలా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ 20 ఏళ్ళ ఇండస్ట్రీ, 20 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇక్కడే కూర్చొని వింటున్నాం. చిన్నప్పటి నుంచి మాకు చెప్తున్నాం అనే ఎక్స్ప్రెషన్ మనసులో ఉంటుంది మీకు. కానీ మతానికి దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది. దేవుని రాజ్యం వేరు, మతం వేరు. మతం సామాజికంగా నిన్ను ఒకటి చేస్తుంది, కానీ దేవుని రాజ్యం నిన్ను ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువు పట్ల నిబద్ధతనిస్తుంది. యేసు ప్రభువుతో ప్రేమలో పడతావు. యేసు ప్రభువుతో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. యూ విల్ హ్యావ్ ఏ లైవ్ రిలేషన్షిప్ విత్ జీసస్. మతంలో ఉన్నట్లుగా డూస్ అండ్ డోంట్స్ కంటే ఎక్కువ నీ హృదయాన్ని యేసు ప్రభువుకు నచ్చేట్లుగా పెట్టుకోవడానికి ఇష్టపడతావు. దేవుని రాజ్యంలో విప్లవం ఉంటుంది. దేవుని రాజ్యంలో సమాజం పట్ల స్పృహ ఉంటుంది. దేవుని రాజ్యంలో సమానత్వం ఉంటుంది. దేవుని రాజ్యంలో నేను పాస్టరు ఒకటే అన్న దృక్పథం ఉంటుంది. దేవుని రాజ్యంలో మన బలహీనతలు మనం చూస్తాం. మతంలో మన బలహీనతలు కప్పిపెట్టుకోవటం కోసం మతాన్ని కప్పుకుంటాం. దేవుని రాజ్యంలో ఆనెస్టీ అంటే నిజాయితీ ఉంటుంది, కానీ మతంలో నిజాయితీ కనిపించదు. బయటకి ప్రీచింగ్ ఒకటి ఉంటుంది, లోపల జీవితం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టే యంగ్ పీపుల్, ముఖ్యంగా యువకులు, యువత మొత్తం కూడా మతాన్ని చూసి ప్రభువును దూరం పెడుతుంది. మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉండేందుకు లెక్కలు వేసుకుంటుంది. కానీ లెట్ మీ ఇన్వైట్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి రాలేదు. క్రైస్తవం అనేది మతం, లోకంలో లోక దృక్పథంలో క్రైస్తవం అన్నది ఒక మతం. కానీ యేసు ప్రభు యొక్క రాకడ మతం కట్టడం కోసం కాదు, రాజ్య స్థాపన కోసం జరిగింది. దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన వచ్చాడు. ఏంటి రాజ్యం అంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఎలక్షన్లలో నిలబడాలా అని అనుకునేది పొరపాటున. ఆ రాజ్యం అంటే ఏంటో
సింపుల్గా చెప్తాను, వినండి. మధ్యాహ్నం మీకు ప్రశ్నలుంటే అడగండి, ఇప్పుడే ప్రశ్నలు రాసుకోండి. ఎందుకు ఈ మార్గమే ఎన్నుకోవాలి, మిగిలిన మార్గాలు ఎందుకు ఎన్నుకోకూడదు, లేకపోతే మిగిలిన మార్గాలు ఎన్నుకుంటే నాకేమొస్తుంది, నాకేం పోతుంది అన్న విషయాన్ని కొంచెం చూద్దాం. నేను చాలా ఏండ్లు ఖురాన్ చదివాను, చాలా ఏండ్లు భగవద్గీత, భాగవతం, రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను. వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను. హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవే కాదు, కొన్ని వేరే పుస్తకాలు జొరాస్ట్రియనిజంకి సంబంధించినవి, తర్వాత హేతువాదానికి సంబంధించినవి, తర్వాత నాస్తికవాదానికి అంటే దేవుడు లేనే లేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు, వాళ్ళ తర్కం చదివాను. అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, జాగ్రత్తగా వినండి, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏది లేదు, ఏది లేదు. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకు అనంటే, మిగిలిన గ్రంథాలన్నీ మతమే నేర్పిస్తాయి. బైబిల్ గ్రంథం కొంతమందికి మతం నేర్పించేలా కనిపిస్తుంది, కానీ నిజానికి బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయములో నుంచి వెలువడినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్యమును మాత్రమే ప్రకటిస్తుంది. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అనంటే, నువ్వు ఆయన నిర్మించినటువంటి పాత్రవు, ఆ ఏ గుర్తింపుతో అయితే నిన్ను నిర్మించాడో ఆ గుర్తింపును తెలుసుకుంటే చాలు. అదే ఆయన నిర్మించేటటువంటి రాజ్యానికి పునాది. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ మిగిలిన గ్రంథాలు, ఖురాన్ అయినా, హదీసులైనా, అష్టాదశ పురాణాలైనా, లేకపోతే 4 ఇతిహాసాలైనా, ఇవన్నీ కూడా ఏం నేర్పుతాయంటే, భగవంతునికి అనుసంధానంగా ఉండటానికి, భగవంతుణ్ణి మెప్పించటానికి నువ్వేం చేయాలి అన్నవి నేర్పుతాయి. ఎంతగా మతం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని అంటే, భయంకరంగా నేర్పుతుంది. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతుంది, నువ్వు ఎలా తలదువ్వుకోవాలో చెబుతుంది, నువ్వు ఎలా భోజనం చేయాలో చెబుతుంది, నువ్వు ఎలా 1కి 2కు వెళ్ళాలో చెబుతుంది. ఖురాన్ చెబుతుంది. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను మీకు ఈ విషయం. ఎలా కళలు ఎలాంటివి కనాలో చెబుతుంది, ఎలాంటి భాష మాట్లాడాలో చెబుతుంది. అంటే నియంత్రణ అంటే అర్థం ఏంటి? కంట్రోల్. మతము నిన్ను కంట్రోల్ చేస్తుంది. శుక్రవారం నాడు ఆయన ఒక పట్టిక బిల్లం తీసుకో, ఒక టెంకాయ తీసుకుని రా నాయన, ఒక 30 ప్రదక్షిణాలు కొట్టి నా దగ్గరికి వస్తే, తాంబూలం పెట్టి నాకు ఇచ్చావనుకోని నేను అచ్చింతలేసి నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు నీకేమొస్తుంది? నీ శ్రాద్ధం, నీ పిండా కూడా వస్తుంది. అర్థమైందా? ఇది మతం నేర్పుతుంది. కానీ దరిద్రం ఏంటంటే, మన సంఘాల్లో కూడా పంతులు మొదలయ్యారు. మన సంఘాల్లో కూడా సంభావన కార్యక్రమాల కోసం పంతులు మొదలయ్యారు. కాకపోతే వాళ్ళు అక్కడ నాయన కామరథం విష్ణు అని అక్కడ అంటారు, ఇక్కడేమో దేవుడి బిడ్డ, పరిశుద్ధమైన దేవుడు నిన్ను పిలుచుచున్నాడు, నీవు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసుకుని వచ్చి ప్రార్థించిన ఎడల అని ఇక్కడ మొదలు పెడతాడు. ఇది మతం నేర్పించేందుకు, నిన్ను నియంత్రించేందుకు పెట్టేటటువంటి కట్టడలు. ఇవి చూసి ఒకవేళ నువ్వు యువకునిగా, యువతిగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో ఇలాంటి తంతులన్నీ ఉంటాయి అని నువ్వు అనుకుంటే, యేసు ప్రభు ఇలాంటివి ఏం చెప్పలేదు. జీసస్ ఈజ్ నాట్ అబౌట్ రిలిజన్. జీసస్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ యూ. జీసస్ ఈజ్ నాట్ అబౌట్ డిక్టేటింగ్ యూ. నిన్ను నియంతృత్వ పాలనలోకి నిన్ను పాలించటం కోసం ఆయన ప్రభువుగా రాలేదు. ఖురాన్లో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్తుంది. ఉదాహరణకు
స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ ముఖం కేవలం కన్నులు మాత్రం కనిపించేలా ఉండాలి, వాళ్ళ శరీరంలో దుప్పట్లు కప్పుకొని తిరగాలి, వాళ్ళ పాదాలు కనిపించొద్దు, వాళ్ళ అరచేతులు కూడా కనిపించొద్దు. ఇంకా ఏం కనిపించాలరా నాయన, అసలు వాళ్ళు బతికెందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు అనంటే, ఎందుకయ్యా ఎందుకు అలా ఉండాలి అనంటే, సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఏం నవ్వుతున్నారు? వాళ్ళ ప్రవక్తను అలాగే పిలవాలండి, అందుకే అలాగే పిలిచాను. ఏమంటారంటే, నువ్వు వేసుకునే బట్టల కారణంగా ఎదుటివాడు పాపములో పడతాడేమో. ప్రభు అంటాడు, నువ్వు పాపంలో పడకుండా నీ మనసును కంట్రోల్ చేసుకో. మతం ఏం చెప్తుంది? నువ్వు ఎదుటివాడితో పాపం చేయకుండా నీ ఒళ్ళు కప్పుకో అని చెప్తుంది. ఇది తేడా ప్రభువుకు మతానికి. మతం మన జీవితాల్లో కట్టడులు పెడుతుంది, ప్రభువు మన జీవితాలకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. సౌండ్ తగ్గించారా? ఏం కాదు, నేనేం అటెండ్ చెప్పను. దగ్గర పెట్టుకోవాలా? ఓకే, సారీ సరే. సో మతము మనల్ని నియంత్రిస్తుంది. ఇస్లాంలో బట్టల గురించి, పురుషుల గురించి ఏం చెప్పారు? నువ్వు గడ్డం కత్తిరించకూడదు, ఎందుకంటే గడ్డం పరలోకానికి అడ్డం. అర్థమైందా? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఈస్ట్ వైపుకు చూసి పోయాలి, వెస్ట్ వైపుకు చూసి పోయకూడదు. ఎందుకు అనంటే అక్కడ నుంచి అల్లా చూస్తాడు నిన్ను. మతం అర్థమవుతుందా? మతం. ప్రభు ఏం చెప్తాడు అనంటే, ఏమి తిందుము ఏమి త్రాగుదము, పరలోక రాజ్యము తినుటయు త్రాగుటయు కాదు, భోజన పానీయములు కాదు. ఏముంది? రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. నీతియు సమాధానమును మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందం. ఇది ప్రభు యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, యేసు ప్రభు యొక్క రాజ్యం. స్వాతంత్రమునిస్తుంది. అలాగే హైందవ గ్రంథాల్లో కూడా ఇలాంటి మాటలే రాస్తారు. నువ్వు పుట్టినప్పుడు ఒక రకంగా, ముఖ్యంగా స్త్రీల పట్ల, నువ్వు పుట్టినప్పుడు తండ్రి నియంత్రణలో ఉండాలి, పెరిగేటప్పుడు అన్న నియంత్రణలో ఉండాలి, పెండ్లైనప్పుడు భర్త నియంత్రణలో ఉండాలి, చచ్చిపోయేటప్పుడు కొడుకు నియంత్రణలో ఉండాలి, అంతేకాని స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు అని హైందవ గ్రంథాలు చెప్తాయి, మనుస్మృతి చెప్తుంది. ఎందుకు అనంటే మతం అలాగే చూస్తుంది. మతం వివక్షను తీసుకొస్తుంది. మతం స్త్రీ పురుషుడు అన్న వివక్ష తీసుకొస్తుంది. మతం ప్రాంతము పేరిట వివక్ష తీసుకొస్తుంది. మతం భాషా ప్రాతిపదికన వివక్ష తీసుకొస్తుంది. మతం నువ్వు చేసే పనుల మీద ఆధారంగా నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా నిన్ను తీర్పు తీరుస్తుంది. మతం నీ రంగును ఆధారంగా చేసుకొని నీ జాతి గొప్పదా తక్కువదా సూచిస్తుంది. ఇలా మతం పెట్టేదంతా కూడా, నేర్పేదంతా కూడా వివక్ష. ముఖ్యంగా స్త్రీల గురించి నేను చేసినటువంటి అధ్యయనంలో, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, అందుకు ఈ మాట చెప్తున్నాను. స్త్రీల గురించి నేను చేసిన కొద్దో గొప్ప అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తప్ప మిగిలిన ఏ మత గ్రంథంలోనూ స్త్రీకి దేవుడు తన పోలికను, తన స్వరూపాన్ని ఇవ్వలేదు. మీకు కేవలము బైబిల్ మాత్రమే ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నేను ఇద్దరము సమానంగా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. అర్థమైందా? ఇక ఏ గ్రంథం చెప్పదు. మిగిలిన గ్రంథాలు శరీర అమరిక కారణంగా, అంటే మనకున్న అవయవాల యొక్క అమరికను, మన శరీరంలో ఉన్నటువంటి సైకిల్స్, మన శరీరంలో ఉన్నటువంటి
సహజ సిద్ధంగా పురుషుణ్ణి ఎలా పురుషుడని, స్త్రీని ఎలా స్త్రీ అని, మన భౌతిక కాయము, మన మనసులో జరిగేటటువంటి హార్మోనల్, మన శరీరంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వచ్చేటటువంటి మార్పులకు కారణంగా మనం ఎలా కనిపిస్తామో వాటి బేసిస్ మీద నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, లేక దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అన్నటువంటి నియంత్రణ, కంట్రోల్ మతం పెడుతుంది. ఏంటా కంట్రోల్? ఉదాహరణకు ఇస్లాంలో స్త్రీలు రజస్వల అయిన తర్వాత మస్జిద్లోనికి వెళ్ళకూడదు. రజస్వల అంటే పుష్పవతులైన తర్వాత, స్త్రీలు సమర్థలైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు? మసీదులోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే అక్కడున్న పురుషులు టెంప్ట్ అవుతారంట. మనకి ఇళ్లలో ఉండరా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఉండరా? మరి ఇళ్లలో ఎట్లా? మతం. అలాగే మన దేశ సంస్కృతిలో కూడా ఇదే చూడటం జరిగింది. మన దేశ సంస్కృతిలో కూడా స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష. వారికి పురుషుల కంటే ఎక్కువగా, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మీ గురించి వేరు మతాలు ఎలా ఆలోచిస్తాయో చెప్తున్నాను. ఒక్కసారి మీరు 12 సంవత్సరాలు దాటితే మీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి మతాల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, మీరు ఎప్పుడూ మనసులో పాపం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు సమానంగా చేయబడ్డారు, సమానంగా పాపం చేశారు, సమానంగా పతనమైపోయారు, సమానంగా వారి కొరకు ప్రభు చనిపోయాడు, సమానంగా వారి కొరకు ప్రభు తిరిగి లేచాడు, సమానంగా వారిని తిరిగి మృతులైన తర్వాత లేపుతాడు, సమానంగా వారి కొరకు లెక్క అడుగుతాడు, సమానంగా వారికి తన పరలోకములో స్థానాన్ని ఇస్తాడు. స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇస్తాడు. ఇది కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది, ఇంకే గ్రంథం చెప్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మీరు చదువుకోవటానికి వీలు లేదు అని ఇస్లాం చెప్తుంది, మీరు చదువుకోవటానికి వీలు లేదు అని హైందవ్యము చెప్తుంది. కానీ జ్ఞానమందును వయస్సునందును యేసు ప్రభువు ఏ విధంగా ఎదిగాడో అలాగే ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శనంలో ఆయనను మాదిరిగా తీసుకొని ఎదగాలి అని స్త్రీకి పురుషునికి ఇద్దరికి ప్రబోధ చేసింది కేవలం బైబిల్ మాత్రమే. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి చోట సమాన స్థాయినిచ్చింది కేవలం బైబిల్ గ్రంథమే. ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 600 సంవత్సరాలకు ఇస్లాం వచ్చింది. ఆ ఇస్లాం వచ్చినప్పుడు ముహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి మొట్టమొదటి స్త్రీ ఆయన కంటే 16 సంవత్సరాలు పెద్ద. ఆ స్త్రీ ఒకానొక క్రైస్తవ తెగకు చెందిన స్త్రీ. ఆ స్త్రీ అంటే యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన 600 సంవత్సరాలకు పెద్ద వేరు దేశాల్లో విస్తరించినటువంటి వ్యాపారం చేసేది. అంటే క్రైస్తవం ఏం నేర్పింది? స్త్రీలకు ఏం నేర్పింది? వ్యాపారం చేసే స్వాతంత్రం ఇచ్చింది. కానీ ఆ స్త్రీని పెళ్లాడినటువంటి ముహమ్మద్ గారు తను స్థాపించినటువంటి ఇస్లాం మతంలో స్త్రీకి చదువు వద్దని చెప్పాడు, స్త్రీకి వ్యాపారము వద్దని చెప్పాడు, స్త్రీకి ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేదని చెప్పాడు. ఎంత తేడా చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి అది. యేసు ప్రభువును అనుసరించాలి అని అంటే బయట మీకు కనిపించే మతాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. బయట కనిపించే మతంలో లేనిపోని డ్రామాలు కనిపిస్తాయి. ఒకడు ఎగురుతేనే నువ్వు క్రిస్టియన్ అంటాడు, ఇంకొకడు నువ్వు ఎగరకుంటేనే క్రిస్టియన్ అంటాడు, ఒకడు నువ్వు మోకరించి ప్రార్థిస్తేనే క్రిస్టియన్ అంటాడు, ఒకడు నువ్వు చేరి మీద కూర్చొని ప్రార్థిస్తే క్రిస్టియన్ అంటాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు క్రైస్తవ్యాన్ని నిర్వచించేసి ప్రజల పైన
మరింత భారాన్ని మోపటం, మరింత తీర్పు తీర్చటం మతం నేర్పుతుంది, క్రైస్తవ మతం కూడా. కానీ ప్రభువు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కోరిక, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూస్తాడు. అంతకు మించి ఇంకేది కాదు. ఒక్కసారి నీ హృదయంలో ప్రభు పట్ల కమిట్మెంట్ వస్తే ఆటోమేటిక్గా నువ్వు మోడెస్ట్ అవుతావు, ఆటోమేటిక్గా నీ డ్రెస్సింగ్ మారుతుంది, ఆటోమేటిక్గా నీళ్ళు వదిలేడు, ఆటోమేటిక్గా నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కానీ అవి కేవలం మతానికి సంబంధించినటువంటి మార్పులు కావు, హృదయానికి చెందినటువంటి మార్పులు. దీన్నే రూపాంతరము చెందటం అని అంటారు, దీన్నే రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు అని అంటారు, దీన్నే కింగ్డమ్ వాల్యూస్ అంటారు, రాజ్య విలువలు అని అంటారు. ఈ కింగ్డమ్ వాల్యూస్, రాజ్య విలువలు బైబిల్లో నుండి మనకు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? అసలు బైబిల్ నమ్మచ్చా? మనం బైబిల్ నమ్మచ్చా? ఎందుకు నేను యేసు ప్రభువును వెంబడించాలి? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని నాకేమైనా రూల్ ఉందా? నాకు ఎలా తెలుసు? థ్యాంక్ యూ. చల్లగా ఉన్నాయి, వద్దులేండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నాకేంటి? రాముడు ఎందుకు కాదు? కృష్ణుడు ఎందుకు కాదు? అల్లా ఎందుకు కాదు? ఈ ప్రశ్నలు మీకు ఉంటాయి కదా. మనము ముఖ్యంగా క్రైస్తవ్యంలో పుట్టి పెరిగినటువంటి, ఎక్కువగా సంఘాలకు అంటే చర్చిలకు వెళుతూ ఉన్న తర్వాత కూడా మనకున్నటువంటి అనేక ప్రశ్నల్లో ఈ ప్రశ్నలు కూడా ఉంటాయి. యేసు ప్రభువునే నేను ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువే దేవుడని ఏంటి రుజువు అని అంటే, నేను ఇంతవరకు చెప్పినటువంటి కారణాలు, బైబిల్ గురించినటువంటి కారణాలు, దాని కారణంగా బైబిల్ చెప్పే మాటలు సత్యం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, బైబిల్లో నేను కనీసం ఒక 6 సంవత్సరాలు స్పెండ్ చేసి బైబిల్లో ఉన్న తప్పులు వెతకడం కోసం ప్రయత్నం చేశాను. 2002 నుంచి 2008 వరకు, 2002 నుంచి 2008 వరకు నేను ముస్లింలతో చేసే డిబేట్స్ కారణంగా వాళ్ళు అడిగే తప్పులు, వాళ్ళు చూపించే బైబిల్లో ఉన్న రంధ్రాలు, ఇలాంటివన్నీ వెతికి మొత్తం చూస్తే బైబిల్లో ఒక్కటంటే ఒక్క తప్పు కూడా కనపడలేదు. ఒక్కటి ఇంటర్నల్గా లేదు, ఎక్స్టర్నల్గా కూడా లేదు. ఇంటర్నల్గా ఉన్నటువంటి తప్పులకు మనం సమాధానం చెప్పచ్చు, ఎక్స్టర్నల్గా ఉన్న సైన్స్, సో కాల్డ్ సైన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు. బైబిల్లో తర్కానికి విరుద్ధంగా, సైన్స్కు విరుద్ధంగా, అంటే ఎస్టాబ్లిష్డ్ సైన్స్కు విరుద్ధంగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా లేదు. కానీ మిగిలిన గ్రంథాల్లో వందలకు వందలు చూపించవచ్చు, వందలకు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇట్ గివ్స్ యూ అష్యూరెన్స్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. మీకు ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది బైబిల్. ఒక్కసారి ఈ బైబిల్ని కనుక గట్టిగా పట్టుకోగలిగితే రూపాంతరము అన్నది, లేకపోతే లెక్క చెప్పటానికి సిద్ధపాటు మన థీమ్ అన్నది ఆటోమేటిక్గా మొదలవుతుంది, ఆటోమేటిక్గా మొదలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం మీకున్న ప్రశ్నలు మీరు అడుగుతూ ఉన్నప్పుడు మరిన్ని ఎక్కువ ఈ కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తును అనుసరిస్తే నాకేమొస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా కొంతమందికి ఉంటాయి. అనుసరిస్తే ఏమొస్తుంది అన్నది తప్పకుండా చూద్దాం, కానీ అనుసరించకపోతే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ హేతువాదము లేకపోతే నాస్తికవాదంలో నీకు భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకు హేతువాదంలో సంబంధాలకు ఫౌండేషన్ ఉండదు. ఎవరిని అక్క అని పిలవాలి, ఎవరిని చెల్లి అని పిలవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేను ఎందుకు మా అక్కను పెళ్లి చేసుకోకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు
ఒక 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 స్త్రీతో వ్యభిచారం చేయకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు కష్టపడి చదవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు సమాజ సేవ చేయాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. అంటే లైఫ్కు పర్పస్, మన జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, మన జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని హేతువాదులు లేకపోతే నాస్తికవాదులు చెప్పలేరు. జొరాస్ట్రియనిజం అంతే, అంటే పార్సీ వాళ్ళు, గోద్రేజ్, టాటా ఇలాంటి వాళ్ళందరూ పార్సీలు అన్నమాట. అదొక మతం, వాళ్ళ దగ్గర ఉండదు సమాధానం. మిగిలింది నీ దగ్గర ఒకే ఒక్క మార్గం, అదేంటి? యేసు అనే మార్గం. పోనీ దీంట్లో నాకేమొస్తుంది, దీంట్లో నేనేం కోల్పోతాను? నంబర్ 1, నీ పుట్టుక ఆధారంగా నీ మంచి చెడులను ఆయన నిర్ణయించడు. నంబర్ 2, నువ్వు చేసే మంచి పనులు, చేయని మంచి పనులు ఆధారంగా ఆయన నీకు పరలోకమా లేకపోతే ఆయన రాజ్యంలో ప్రాతినిధ్యాన్ని ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది చేయడు. నీ ముక్కు చక్కగుందని, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావని, లేకపోతే నువ్వు బాగా చదువుతావని, లేకపోతే ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ నీకున్నాయని ఆయన నిన్ను ఎంచుకోడు, నిన్ను తృణీకరించడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి యునిక్నెస్ ఏమిటి అనంటే, ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఉచితంగా, ఫ్రీగా, ఉచితంగా, నువ్వేం చేయక్కర్లేదు. మతం ఏదో ఒకటి చేయమని చెప్తుంది, ప్రభువు నువ్వేం చేయక్కర్లేదని చెప్తాడు. ఎందుకు అనంటే, ఉచితంగా నీకు కావాల్సింది నేను చేసేసాను. నువ్వు చావాల్సిన చోట నేను చచ్చాను, కాకపోతే నువ్వు చస్తే తిరిగి లేలేవు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను అని చెప్తున్నాడు. ఏం చేశాడంటే యేసు ప్రభు, ఈ ఇల్లంతా బంగారం నింపి ఈ ఇంటి తాళపు చేతులు నీ చేతికి ఇస్తున్నాడు. తీసుకోవాలా వద్దా అన్నది నీ చేతిలో ఉంది. తీసుకుంటే బంగారం, తీసుకోకపోతే నువ్వు ఆ ఇచ్చే వ్యక్తిని, ఇచ్చిన బంగారాన్ని కోల్పోతావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతకు మించి నరకం ఏది లేదు. ఇంకా నరకం అంటే యేసు ప్రభువు లేని చోటే. నరకం అంటే దేవుని సన్నిధి సంపూర్ణంగా దూరం అయిపోయిన ప్రదేశమే, దూరం అయిపోయిన స్థితే. దాన్నే నరకం అంటారు. అదే కాలినటువంటి అనుభవం, అదే పండ్లు కొరికే అనుభవం, అదే చికెన్ బిర్యానీ అయ్యే అనుభవం. మటన్ బిర్యానీ లాగా మ్యాన్ ఫ్రై అవుతా ఉంటాడు పైన. కాకపోతే దాన్ని మనం గ్రాఫికల్గా మనకు అర్థమవటం కోసం అలా రాసి ఉంచారు. నిజముగా నరకం ఉంది, ప్రాక్టికల్గా నరకం ఉంది. ఆ నరకం ఏంటి అనంటే, దేవుడు తన్ను తాను తన సర్వవ్యాప్తములో కూడా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ స్థితికి నేను రాను, నువ్వు నాకు వద్దు అని నువ్వు చెబుతావు. దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు, నువ్వు చెబుతావు నాకు నువ్వు వద్దు అని. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా స్పష్టమైన మాటల్లో చెప్తున్నాను. ఏంటి అనంటే, నీకు ఈ మార్గం కావాలా వద్దా, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం ఫోర్స్ లేదు ఇందులో. నిన్ను తీసుకుపోయి నూనెలో వేసి కాలుస్తాడు, నిన్ను తీసుకుపోయి తందూరి చికెన్ చేస్తాడు, ఇలాంటిదేం చెప్పట్లేదు నేను నీకు. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఆయన ఇస్తానంటున్నాడు, ఉచితంగా ఇస్తానంటున్నాడు. తీసుకోవాలా వద్దా నీ చేతిలో ఉంది. ఎందుకు తీసుకోవాలి నేను అని అడగచ్చు నువ్వు. దానికి సమాధానం చెప్తాను. నాకు అవసరం ఏంటి? నంబర్ 1, నీకు అది కావాలి. ఎందుకు అనంటే అది జీవం. అది లేకపోతే నువ్వు నిర్జీవం అయిపోతావు. అది లేకపోతే, ఆ జీవం లేకపోతే, ప్రభువునందున్న జీవము నీలో నువ్వు కోరుకోకపోతే నువ్వు మృతుడితో సమానం. ఎందుకు అనంటే పాపములో పడి ఉన్నాం మనం. ఎందుకు పాపంలో పడి ఉన్నాం అనంటే, ఆదాము హవ్వలు మొదలుకొని ఏదేను తోటలో చేసినటువంటి ధిక్కారస్వరం. ధిక్కారస్వరం అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు. ఏంది నీది అన్నం. దేవుడిని చూసి ఏంది, నువ్వు నాకు దేవుడు ఏంది, నేనే దేవుడు బా అండం.
అలా అన్న కారణంగానే మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని కుటుంబములో పౌరసత్వాన్ని లేకపోతే కుటుంబ సభ్యత్వాన్ని కోల్పోయాం. కోల్పోయిన సభ్యత్వాన్ని, కోల్పోయిన కుటుంబ సభ్యత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య పౌరసత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని నీకు తిరిగి ఇవ్వటమే రక్షణ అంటే. రక్షణ అంటే అంతే. రక్షణ అంటే యేసు ప్రభువుతో సంబంధం. రక్షణ అంటే యేసు ప్రభువుతో ఫ్రెండ్షిప్. రక్షణ అంటే యేసు ప్రభువులో ఫ్యాషనబుల్గా బ్రతకడం. రక్షణ అంటే యేసు ప్రభు ఫ్యామిలీలో భాగం అవటం. రక్షణ అంటే యేసే నీకు ఫ్యూచర్ అవటం. రక్షణ అంటే యేసే నిన్ను ఫ్లైట్స్ లేకపోతే హైట్స్లోనికి తీసుకెళ్తాడు అన్న నమ్మకం. దాన్నే కింగ్డమ్ లైఫ్ అని పిలుస్తారు, రాజ్యములో ఉన్న జీవం అని పిలుస్తారు. మిగిలింది నీ సొంత జీవం. నీ సొంత జీవంలో తర్కం ఉండదు. నీ సొంత జీవంలో మీనింగ్ అంటే దానికి సార్థకత ఉండదు. నీ సొంత జీవనంలో నువ్వు అనుకుంటావు మౌజ్ మస్తీ కరో, ఎంజాయ్ కరో, ఘర్ పే జాకే సోజావ్. అది చెయ్యొచ్చు. అది యేసు ప్రభువులో చేస్తే ఇంకా మజా ఉంటుంది, చాలా మజా ఉంటుంది. యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను, నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే. నిజానికి యేసు ప్రభువును నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, మామూలు కాదు. నేను ఇందోరు పోతానని పొమ్మని ప్రభు చెప్పాడు కదా, నేను ఇందోరు బయలుదేరానని చెప్పాను కదా, నాకు ఆతాహై జాతాహై మాత్రమే వచ్చని చెప్పాను కదా. వెళ్ళాను, సాయంత్రం రాత్రి 10 గంటలకు దిగాను. చలి, నాకేం తెలుసు ఆ ఊర్లలో అంత చలి ఉంటుందని. నేను మామూలుగా పోయినా, అక్కడేమో గడగడ 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 వణికే చలి. నేను జాకెట్ లేదు నా దగ్గర. జాకెట్ అంటే ఆడోళ్ళు వేసుకునేది కాదు, అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారేమో అని. మగోళ్ళు వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది లేదు. రైల్వే స్టేషన్లో 3 రాత్రులు పడుకున్నాను ఆ చలిలో. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేశాను చలిని. చలిని ఎంజాయ్ చేయడం ఏందిరా దరిద్రుడా అంటారా? యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజా అట్లుంటది. యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది. ఎవ్వరు తెలీదు, ఆ ఊర్లో భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒకరోజు రాత్రి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఒకరోజు రాత్రి, 3వ రోజు రాత్రి పడుకొని ఉంటే ఒక కనబడింది. ఆ కలలో చూస్తున్నాను ఒక మంచం, ఆ మంచం మీద ఒక బెడ్షీట్ అంటే పరుపు మీద బెడ్షీట్ పరుచున్నారు. చెక్స్ ఇట్లా చెక్స్ అనమాట. దాని పక్కనే ఒక టేబుల్, ఒక చైర్ ఉంది. ఒక చెంబులో, చెంబు అంటే మనం వాడే చెంబు కాదు, నార్త్ ఇండియాలో ఒక రకమైన వేరే రకం చెంబులు ఉంటాయి. ఆ చెంబులో నీళ్ళు ఉన్నాయి. నాకు అది కనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడు అలాంటి చెంబులు చూడలేదు అంతకుముందు. పొద్దున్నే లేచాను, ఏందప్పా ఇది, స్నానం లేదేం లేదు. రైల్వే స్టేషన్లో స్నానాలు ఎక్కడ ఉంటాయి? ట్యాప్ దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు గిల్లు కడుక్కొని బయలుదేరాను బయటికి. ఎందుకంటే సువార్త చెప్పాలి, ఇంతే ప్యాషన్. సువార్త చెప్పాలి, ప్రభువు కోసం జీవించాలి. ఏం చేయాలో తెలియదు కానీ సువార్త చెప్పాలి. ఎట్లా చెప్తావురా? ముగి సైకిల్తో చెప్తాను, ఆతాహై జాతాహై అంటాను. ఏదో అవతలోనికి మాత్రం అర్థమవుతా ఉంది, అవతలోనికి అర్థమవుతా ఉంది నేను మాట్లాడేది. ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. పొద్దున్న లేచి బయలుదేరాను. బయలుదేరితే రాత్రి నాకు కలలో కనిపించిన ఇల్లే. బయట జూలాఘర్ అని రాస్తుంది. జూలాఘర్ అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలను వాళ్ళ అమ్మ నాన్నలు పనికి వెళ్తూ క్రచ్లో ఆడుకోవడానికి వేసి వెళ్తారు కదా, అది జూలాఘర్ అంటే. జూలాఘర్ అంటే ఏందో నాకు తెలియదు. వెళ్ళాను, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. జైన్లు వాళ్ళు, జైన్ కుటుంబానికి చెందిన వాళ్ళు బయటికి వచ్చారు. ఆమె బయటికి వచ్చింది, ఏం కావాలా అని అడిగింది. నాకంత తెలియదు కదా, అన్ని మూగు సైకిలే. రూమ్ కొనా అన్నాను. పైనుంది చూసుకోపోయింది. పైనుంది చూసుకోపోయింది. నేను ఎవరో తెలియదు. 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, అడక్క తినేవాడిలాగా ఉన్నాను.
ప్లాట్ఫారం మీద పండుకుంటే ఎట్లుంటారు? కంపు కొడతా ఉన్నాను, ఆమె పోయి రూమ్ చూసుకోపో అంటా ఉంది. పైకి వెళితే అదే మంచం ఉంది, అదే పరుపు, అదే చెక్స్తో పరిచిన దుప్పటి, చెంబు, దాన్ని ఏమంటారు, ఆ టేబుల్, చైర్. చూశాను, నాకేం అర్థం కాలేదు. ఏంది రాత్రి దీన్ని చూసినాను కదా, డేజావు ఏమో అనుకున్నా. డేజావు తెలుసు కదా మీకు, అంటే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఇది నాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది. డేజావు ఏమోలే అనుకున్నా. కిందికి వచ్చాను. కిందికి వస్తే ఆమె అడిగింది, డబ్బులున్నాయా అంది. పైసా నై అన్నా. లేవు. డబ్బులు లేకుండా మీ ఇంటికి వచ్చి నాకు రూమ్ కావాలంటే నువ్వేం చేస్తావు? నాకే జాబ్ అంటావు కదా, ముందు బయటికి పోరా అంటావు. ఆమె ఎవరో తెలీదు నాకు, నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె ఏమంటుంది అని అంటే, నో ప్రాబ్లం, నీకు వచ్చినప్పుడు అన్నది భోంచేసావా అని అడిగింది. లేదమ్మా, లేదు తినలేదన్న. అదిగో ఎదురుగా మెస్ ఉంది, అడిగిపోయి నా పేరు చెప్పంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా ఇది, నేను బతికే ఉన్నానా కలనా ఇది అనుకుంటున్నాను. నాకు భాష రాదు, నా అవతారం చూస్తేనేమో అడక్క తినేవనిలాగా ఉన్నాను, వస్తేనేమో ఈమె ఎవరో జైన్ లామా. ఆ జైన్ లామా వాళ్ళ ఇంట్లో నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి ఎదురుగా వెళ్ళి మెస్సులో భోజనం చేసి వస్తే డబ్బులు లేవంటే మీ అమ్మ పంపించినప్పుడు ఇవ్వంటదా? ఎట్లా సాధ్యం ఇది? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. గాడ్ కెన్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అది చేస్తాడు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కథలు చెప్తున్నాడు ఈయన. కథలు కాదు, నిజం చెప్తున్నా. ఇదే జరిగింది నా లైఫ్లో. యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, జరిగినట్లు. ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఏ ప్రాంతంలో దిగానో తెలియదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు. ఆ తర్వాత MBA కాలేజ్లో, ఆ రోజుల్లో ఆ కాలేజ్ 32వ ర్యాంక్ భారతదేశంలో, దాంట్లో ర్యాంక్ వచ్చింది. చదువుకున్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య, వ్యాపారం, ఉద్యోగం అన్నీ చేసుకుంటూ మధ్యలో ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, నా భార్య వచ్చింది. ఫస్ట్ డ్రాగన్ ఏమైంది, నా గుండె పగిలింది, 10 ముక్కలై. అక్కడ ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, ఈమె వచ్చింది. ఈమె వచ్చిన తర్వాత నాకు పాప పుట్టింది. నేను దేవుని కోసం పని చేస్తున్నాను. కానీ పాప పుట్టిన 20 రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకు ఇది అని తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, విరోచనాలు ఏమైనా తగ్గిపోతాయి, కానీ ఈమెకు గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉంది అని చెప్పి. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటిది? ఏదో అన్ని భాషలాగా ఉంది అనుకున్నాను. మీరు సినిమాలు ఒకవేళ భూమి పుట్టక ముందు వచ్చిన సినిమాలు చూస్తుంటే, అంటే మీరు పరిశుద్ధులే, మీరు చూడరు. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి, అంటే నేను చిన్నప్పుడు చూశాను కదా, గీతాంజలి అనే సినిమాలో హీరోయిన్కి ఉంది కదా, అదే రోగం నా పాపకు కూడా ఉంది. అది ఆ రోజుల్లో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో దానికి ఆపరేషన్ లేదు, చచ్చిపోవాల్సిందే. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను, నా భార్య, నాకు ఒక పాత డొక్కు కారు ఉండేది, ఆ డొక్కు కారులో వస్తున్నా, కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవునికి వ్యతిరేక భావం, దేవుని పట్ల తిరుగుబాటు. హౌ కెన్ యూ డూ దిస్? నువ్వు ఎట్లా చేస్తావు ప్రభా నాకు ఇది? నేను నీ కోసం ఇల్లు ఇడిచిపెట్టి, మా ఊరు ఇడిచిపెట్టి, హైదరాబాద్ ఇడిచిపెట్టి పరిచర్య చేయనీకి వచ్చి ఇందోర్లో ఉండి మినిస్ట్రీ చేస్తూ ఇంత చేస్తుంటే నువ్వు నా బిడ్డకు డిఫెక్ట్తో పుట్టిస్తావా? అండ్ ఐ హ్యాడ్ టూ మెనీ కంప్లైంట్స్. వాక్యం చెప్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, సేమ్ మతం ఫుల్ వాక్యం, ఫైర్, లోపల మాత్రం దేవుని పట్ల వ్యతిరేక భావం, దేవునితో పోరాటం, కొట్లాట. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? నాకు ఎందుకు?
నన్ను ఇలా ట్రీట్ చేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది? చేస్తే గీస్తే నాకు చేయొచ్చు కదా, చిన్న బిడ్డకి ఎందుకు చేశావు అన్న ప్రశ్న. అలా ప్రశ్నించుకుంటూ 2.5 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవునితో కొట్లాడుతూ బ్రతికాను. భయంకరమైనటువంటి పరిస్థితి అది, ఎవరికీ రాకూడదు. స్ట్రగుల్. అలాంటి స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు మళ్ళీ నన్ను తిరిగి నిర్మించేటప్పుడు అన్నాడు, నీ బిడ్డకు నువ్వు తండ్రివి అని నువ్వు అనుకుంటున్నావు, నీ బిడ్డ నీకంటే ఎక్కువగా నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు. అందుకు యేసు ప్రభువును వెంబడించండి అంటున్నాను. హీ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవము గల దేవుడు. ఈ రోజుకు మాట్లాడతాడు. ఈ రోజుకు నీ సిచ్యువేషన్లో ఆయన లైవ్గా వస్తాడు, అలైవ్గా వస్తాడు. నీ సిచ్యువేషన్లో నువ్వున్న ఒంటరితనంలో, నీకున్న స్ట్రగుల్లో, నువ్వు ఎవరికీ చెప్పుకోలేని నీ ఆక్రందన, నువ్వెవరికీ చెప్పుకోలేని నీ మనసులో ఉన్న ఘోష ఆయన వింటాడు. ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, ఐ నో దాట్, నాకు తెలుసురా బాబు అది, ఐ స్టిల్ లవ్ యూ. నేను ఆయనను తిరస్కరించాను, నేను ఆయనతో పోరాటం చేశాను, నేను ఆయనతో నువ్వు ఐ కెనాట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, నేను ఇంకా నమ్మలేను ప్రభు అన్నాను. ఎట్లా నమ్మాలి? నా బిడ్డకు నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా నమ్మాలి నేను అన్నాను. కానీ ప్రభు అన్నాడు, నీకు కాదు, నీకంటే ఎక్కువ నాకు బిడ్డ. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తండ్రి హృదయం అంటే ఏంటో నీకు తెలియాలి. నీ బిడ్డకు గుండెలో చిల్లు లేకపోతే గుండెలో రంధ్రం ఉంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. మరి నీ జీవితంలో ఉండే చిల్లులు, నీ జీవితంలో ఉండే రంధ్రాలు, నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు. నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే, నిన్ను సృష్టించిన నాకు నీ పైన నీ బిడ్డ పైన ఇద్దరిపైన మక్కువ కదా, మరి నీ బతుకేంటి ఇలా ఉంది అని నన్ను తీర్పు తీర్చాడు, ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం లేక బోర్లా పడి ఏడ్చాను. ఇంక చాలు ప్రభు అని చెప్పాను. సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు? లేకపోతే సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చెయ్యి పెట్టి పైనుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవునితో పోరాటం, దేవునితో స్ట్రగుల్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, నువ్వు అలాంటి ఇమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళుతూ ఉంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు. మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది. మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది. మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది. మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది. మతం నేను చేయలేను అనంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది. కానీ ప్రభువు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే, నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నా చేతిలో నుండి నిన్ను ఎవ్వడు విడిపించలేడు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి, దేవునితో పోరాటం ఉంటే, యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో నువ్వు ఉంటే, ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో మాట్లాడి చూడు. జీసస్ కమ్స్ అలైవ్ అండ్ స్పీక్స్ టు యూ. ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు, నిన్ను ఇలా పట్టుకోగలడు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా, ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా, చాలా కష్టం. ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే, నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే. ఇక్కడ కోల్పోయిన జీవితమే,
నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే. యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం, నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం. అందుకనే ఆది కాండములో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముతో కూడిన బాధ్యత ఏమిటి అంటే, ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని లోబరచుకోండి లేక వశపరచుకోండి. గాడ్ వాంట్స్ యూ టు బి ద కింగ్స్ అండ్ క్వీన్స్. గాడ్ వాంట్స్ యూ టు రూల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం పైన రాజ్యం చేయాలి మీరు అని ఆయన ఆశ. కానీ మనం ఎక్కడ ఆగిపోతాం? చిన్న చిన్న వాటిపైన మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉంటాం. మతము నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది గ్యారంటీగా మై ఫ్రెండ్. కానీ దేవుని రాజ్యంలో నువ్వు రాజుగా, దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండాలి అని నిర్ణయించుకుంటే హీ కెన్ మేక్ యూ ద హెడ్, నాట్ ఎ టేల్. ఒక కథ చెప్పి ముగిస్తాను. 2 అయిపోయింది, భోజనం చేయాలి. తిట్టుకోకండి, ఆకలి అవుతుంది, బంద్ చేయరా, చేసేస్తా. చిన్న కథ చెప్పి బంద్ చేస్తా. మీలో ఒక్కరు ఆవులు ఇచ్చినా కానీ కథ పూర్తిగా చేయకుండా మధ్యలోనే బంద్ చేస్తాను. ఎందుకంటే మీకోసం చెప్పేది, మీకు నిద్ర వస్తుంటే నేనెందుకు చెప్పాలి కదా. ఒకటికి బాతులు పెంచుకోవటం అంటే భలే ఇష్టం. బాతులు ఏం పెంచుకోవడం? రంగురంగు బాతులు తీసుకొచ్చుకుంటాడు, ఎర్రగా బ్రౌన్ కలర్లో. ఈ కథ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను, ఒక 100 సార్లు చెప్పింటాను. అందుకే మళ్ళీ ఎవరన్నా విన్నారా మీలో? అయితే చెప్తాను. ఒకవేళ వినుంటే ఓకే. బాతులు పెంచుకోవటం భలే ఇష్టం. బాతులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చిన్న సరస్సు కొలను లాంటిది పెట్టుకుని బాతులు పెంచుకుంటున్నాడు. కొన్ని వాటికి కొన్ని పేర్లు. ఒకటి పేరు సుబ్బి, ఒకదాని పేరు బుజ్జి, ఒకదాని పేరు ఇట్లా పేర్లు అనమాట. అమ్ములు, ఇంకా ఏం పేర్లు ఉంటాయి మన ఇళ్ళలో? చెప్పండి పేర్లు. బిందు, గుండు, బంటి, బిట్టు, ఇట్లాంటి పేర్లు అనమాట. చిట్టి పట్టి పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని చూసి. ఒకరోజు బయటికి వెళితే ఒక చిన్న పక్షి దొరికింది. ఆ పక్షిని చూసి అనుకున్నాడు, అరే ఇది కింద పడిపోయింది, దీన్ని ఇంటికి తీసుకెళ్దాం, ఇంటికి తీసుకెళ్ళి బాతులతో పాటు పెంచుతానని చెప్పి తీసుకెళ్ళాడు. దానికి చిట్టి అని పేరు పెట్టాడు. చిట్టి ద రోబో. కనెక్ట్ అయ్యారా? చిట్టి ద రోబో. దానికి చిట్టి అని పేరు పెట్టి బాతులతో పాటు వేసాడు. ఇది కూడా బాతుల్లాగానే పెరుగుతుంది, వెళ్తుంది. అవి నడిచినట్టే నడుస్తూ ఉంది. భలే కాపీ కొట్టింది వాడిని. కానీ వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాలంటాడు తిక్కోడు. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. వీడు అరే మామ సుద్దులారా నా బాతులు అన్నాడు. చూద్దాం పరా అని బయటకు వెళ్ళి, అది చూసినవారా ఎర్రగా బలుంది, చూడు బ్రౌన్ కలర్, సూపర్ ఉంది అది. ఇదేంద్రా నెమిలి లెక్కనుంది, ఇదేంద్ర భలే ఉంది. దూరంగా చెప్పి చదువుతుంది, అడుగు చూసినావా, అది చిట్టి రా అన్నాడు. చిట్టా? దాన్ని చూస్తే చిట్టి, ఇది బాతు కాదురా రే అన్నాడు. ఎవడు చెప్పాడురా నీకు? నేను దాన్ని బాతు చేశాను అన్నాడు. నువ్వు బాతు చేయడం ఏందిరా, తప్పురా, అది చిట్టిరా. చిట్టి అంటే అది బాతు కాదురా బాబు, అది వేరే. నేను చేశా. బాతులతో 20 years ఇండస్ట్రీ ఇక్కడ. మాకు తెలుసు ఏది ఏంటో. నువ్వు బాతే, నోరు మూసుకొని కూర్చో. అరే బాతు కాదురా అంటే నువ్వు బాత్ అంటావేంటి? నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు. మనోడికి ఇగో తిక్క కదా, అది కాదంటే నువ్వు అవునంటావు. సరే అని చెప్పి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎక్కడ ఎదుగుతాం? మనకు తెలిసిన ఫస్ట్ తల్లి గూగులమ్మ తల్లి. అమ్మా గూగులమ్మా అని ఎతికాడు. ఏంటి ఇంతకు ఈ పక్షి పరిస్థితి ఏంటి, ఇది ఎందుకు బాత అయిపోయింది అని ఎతికి మొత్తం చూసి ఒక 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ పక్షి బాత కాదురా అన్న, నిరూపించరా అన్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం అట్లా మసాజ్ కొట్టి
దాని రెక్కలు కొంచెం అట్లా 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 అని దాన్ని పైకి విసిరేశాడు. కిందికి వచ్చేసి మళ్ళీ క్వాక్ 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 అని వెళ్తాం. అబ్బా ఇదేమో చేసినాడు, దీనికి మాత్రం వేసినాడు రా అనుకో. కొంచెం పైకెక్కి దాని రెక్కలు ఇంకొంచెం తీసి ఇంకొంచెం పైకి ఎగిరేశాడు. పైకి ఎగిరేస్తే కొంచెం ఎగరటం మొదలుపెట్టింది మనోడు, గింజలేశాడు. క్వాక్ 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 క్వాక్. ఈడు పైకి ఎగిరేను, ఈడు గింజలేను. గింజలేస్తుంటే అది చూసి గింజల కోసం కిందికి వస్తాం. ఎట్లా దీన్ని ఏం చేయాలి అని గూగుల్ తల్లి చెప్పినట్టు గుర్తెచ్చుకుని ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట పైకి ఆ పక్షిని చేతికి తీసుకుని, మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే, ఈయన ప్రయత్నం చేసి 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 దాని కన్ను తెరిచి సూర్యునికి చూపించాడు. సూర్యునికి చూపించగానే ఆ పక్షి ఇలా ఎదిలించుకుని రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది. మనోడు ఏం చేస్తున్నాడు, చిటి గింజలు 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 వెళ్తా ఉంది. కుర్రు ఇది వెళ్ళిపోతుందిరా అని చెప్పి వానపాములు, చేపలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. చిటి మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడు నా కళ్ళలోనికి మెరిస్తావా నువ్వు, నేను నీ దగ్గరకు వచ్చి చూస్తాను, నేను సూర్యుడిని దగ్గరికి నేను వెళ్ళాలి అన్నట్లుగా పరిగెడుతోంది. పైకి వెళ్ళిపోతా ఉంది. పక్షి అలా వెళ్ళిపోతా ఉంటే మనోడికి అర్థం కాలేదు. ఏం చేసేవరా నువ్వు అంటే, ఐ జస్ట్ షోడ్ ఇట్ ది ఐడెంటిటీ. ఆ పక్షికి దాని ఐడెంటిటీ ఏంటో రుచి చూపించాను అంతే అని అన్నాడు. ఒకసారి చూస్తారా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. ఈ సూర్యుడు భౌతికంగా ఉదయించినప్పుడు ఈ పక్షికి ఏ విధంగా రెక్కలకు ఆరోగ్యము కలిగిందో, మనకు పతన స్థితిలో ఉన్న మనకు, దేవునితో పోరాటంలో ఉన్న మనకు, దేవునితో సంధి లేని మనకు, దేవునితో సమాధానము లేని మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మనము గంతులు వేస్తాం. అలయక సొమ్మసిల్లక పరుగెడిపోతాం. మనము తలలుగా ఉంటాం, తోకలుగా ఉండం. ఇంతకు ఈ పక్షి ఏంటి? పక్షిరాజు. ఓకే, గ్రద్ద. యెషయా గ్రంథం 40 చెప్పండి. 31 40 కరెక్ట్. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదా, వారు అలియక నడుయుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దిస్ ఇస్ నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించినప్పుడు మనము పక్షి రాజులము, బాతులము కాదు అని తెలుస్తుంది. మనల్ని బాతులుగానే ఉంచటం కోసం సమాజంలో వేరు వేరు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఆడపిల్లవు కదా, నీకెందుకు ఇది, ఈ చదువు నీకు అవసరమా, మర్యాదగా ఆడ కూర్చో. గింజలు, నిన్ను ఎగరకుండా ఉంచడం కోసం వేసే గింజలు. మొన్న నేను ఒక అమ్మాయిని కౌన్సిలింగ్లో కలిశాను, ఇట్లాంటి యూత్ మీటింగ్ తర్వాత. ఏమ్మా ఏం చదువుకుంటున్నావు అంటే, ఏం చదివామమ్మా అంటే, అన్న ఎంబీఏ చేస్తానన్నా. ఎంబీఏ తర్వాత ఏంటన్నా, మ్యాచెస్ చూస్తున్నారన్నా, పెళ్లి చేసుకుంటాను అని. అబ్బో, మ్యాచెస్ చూస్తున్నారు, పెళ్లి చేసుకుంటాను. మరి ఎంబీఏ ఎందుకు చదువుతున్నావమ్మా అన్నాను. అంటే చదవాలి కదన్నా, ఊరుకుండడం ఎందుకు. గింజలు, మ్యాచెస్ అనేవి గింజలు. నిన్ను ప్రభువు ఏ గమ్యం వైపుకు ఎగరమని చెబుతున్నాడో ఆ గమ్యం నుంచి ఆపేందుకు
సమాజం వేసే గింజలు. నీ కులం పేరు చెప్పి నిన్ను ఆపడానికి గింజలు వేస్తారు. రే, నీకంత అవసరమారా? నీ బతుకేంది? నువ్వేంద్రా? నా బతుకేమైంది? ఐఎమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నేను దేవుని స్వరూపంలో ఉన్నాను, నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను. నా దేవుడు పక్షిరాజు అయి ఉన్నాడు. నా దేవుడు పక్షిరాజు రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నిన్ను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను మోయివాడని అంటున్నాడు. నేను నా దేవుని స్వరూపములో ఉన్నాను, నేను పక్షిరాజు, నేను బాతును కాదు అని చెప్పటమే రక్షణలోకి రావటం. నేను బాతును కాదు, ఐ రిజెక్ట్ టు బి ఎ డక్. నేను బాతుగా ఉండటానికి ఇష్టపడను, నేను పక్షిరాజు బిడ్డను, పక్షిరాజుగానే ఉంటాను అని చెప్పటమే యేసు ప్రభువు యొక్క, లేకపోతే యేసు ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకోవటం, ఆయన రాజ్యమును వెతకటం, ఆయన రాజ్యములో ప్రతినిధిగా ఉండటం, ఆయన రాజ్యములో దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేయటం. యోబు గ్రంథము ఇది చదివేసి ముగించేస్తాను. 39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 26 నుండి. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా. ఏం వీధి? ఆకాశ వీధి. మేము రాజారెడ్డి వీధే దాటం. ఆకాశ వీధి ఏంటి? మీ ఊర్లో వీధుల పేర్లు చెప్పండి, 1-2 చెప్పండి. ఏం వీధులు లేవా మీకు? ఉంటాయి కొన్ని వీధులు. కొందరికి సిటీ సెంటర్ వీధి ఉంటుంది, కొందరికి బ్యూటీ పార్లర్ వీధి ఉంటుంది, కొందరికి నర్స్ అనే వీధి ఉంటుంది, కొందరికి చపరాసి అనే వీధి ఉంటుంది, కొందరికి దాన్ని ఏమంటారు, గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది అనే వీధి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వీధులు చాలా ఉంటాయి. అక్కడికే గింజలు అవన్నీ కూడా. ఆ వీధులు చూపించి దానికి ఒక ఎస్సీ సర్టిఫికేట్ తగిలిచ్చి ఆ సర్టిఫికేట్లలోనే నిన్ను ముంచేసి నువ్వు ఎగురకుండా దేవుడిచ్చేటటువంటి అగ్రస్థానాన్ని, దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన గమ్యాన్ని మర్చిపోయి అతి తక్కువ ఈ లోకానికి మాత్రమే పరిధిగా ఉండేటటువంటి గమ్యాన్ని ఎన్నుకొని ఉంటావు. ఆకాశ వీధి నీకెందుకు? యేసు ప్రభు నీకు ఇందుకు కావాలి, ఆకాశ వీధిలో ఎగరటానికి కావాలి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎగురునా, తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా. అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట గూడు కట్టుకొడును. అక్కడి నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. దిస్ ఈస్ హూ వి ఆర్, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనము కొండ పేటున బ్రతకటానికి పిలువబడ్డాం. మన ఎత్తైన చోటలో మన గూడు కట్టుకోవటానికి పిలువబడ్డాం. అక్కడి నుండే మన ఎర్రను చూడటానికి తీక్షణమైన కన్నులు కలిగిన వారముగా, దూర దృష్టి కలిగి ఉండటానికి పిలువబడ్డాం. చిన్న చిన్న గింజలకు ఆశపడటానికి పిలువబడలేదు. నీ చిన్న చిన్న గింజలు, గర్ల్ ఫ్రెండ్ అనే గింజ, బాయ్ ఫ్రెండ్ అనే గింజ నిన్ను ప్రభువు చూపించే గమ్యము నుంచి దూరం చేస్తూ ఉంటే, ఫ్లై అవే అండ్ ఫ్లై హయ్యర్. నీ ఫ్యూచర్ ఈ ఫ్లైట్ లోనే ఉంది. నీ భవిష్యత్తు ఈ ఆకాశ వీధిలో ఉంది. చిన్న చిన్న వీధుల్లో ఇరుక్కుపోకు. నువ్వు మహా అయితే నీ సొంతంగా కష్టపడితే ఆ చెట్టు మీద గూడు కట్టుకుంటావు. కానీ నీతి సూర్యుడు నీకు ఉదయిస్తే కొండ పేటు మీద గూడు కట్టుకుంటావు. ఎవడునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట నీ స్థానాన్ని ప్రభు ఉంచాడు. ఆ స్థానాన్ని మర్చిపోయి చిన్న చిన్న గింజలకు ఆశపడితే ప్రభువుకు లెక్క చెప్పాలి, ప్రభువుకు లెక్క చెప్పుకోవాలి. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం.